అన్న 2 ఎపిసోడ్ నాకు లాస్ట్ ఎపిసోడ్లో 2 పాయింట్స్ బాగా నచ్చినాయి అన్న. ఒకటి ఏంటంటే మన దోశ పంచాయతీ మన విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ ఇష్యూ నడిచింది, అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఏంటన్నా మన ప్రభావతి 2.0 అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఒక కోళ్ళ పందెం లాగా ఒక ఎడ్ల పందెం లాగా ఎలా ఉంటుందో అట్లా రసవంతంగా జరిగింది. ఒక్కొక్క పాయింట్ మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్ మన దోశ పంచాయతీ అంటే మన ప్రేరణకు ఆల్రెడీ విష్ణుప్రియ చిన్న లాస్ట్ నామినేషన్ ఏమైందంటే ప్రేరణ నామినేట్ చేసినమాట ఒక గుడ్డు 6 రూపాయల గుడ్డు ఎక్కువ తిన్నదని ప్రేరణ విష్ణుప్రియ నామినేషన్. అరే చాలా బాధపడ్డా నేను. అరే ఏంది ప్రేరణ ఒక గుడ్డు కోసం విష్ణుప్రియ నామినేషన్ చాలా బాధపడ్డా. కానీ నిన్న ఏంటంటే విష్ణుప్రియ ఆకలి వేస్తే దోశ కావాలని ప్రేరణ దగ్గరికి వెళ్తే ఆ టైంలో అబ్బో ఈయన హీరో నాగమణికంట ఈయన అబ్బో ఈడైతే అమ్మాయిలు అనిపిస్తాడు, కొద్దిగా హీరో అయితే చూపిస్తాడు అమ్మాయిలు రాగానే పక్కన విష్ణుప్రియ వచ్చి దోశ ఆడితే ఇచ్చేసే ఏం కాదు ఇచ్చేసే అంటారు. ఆమె పాప ఇయ్యొద్దు అనుకుంటుంది కానీ వీడు చెప్పగానే ఇచ్చేస్తుంది. వాళ్ళు కొట్లాడతారు. లాస్ట్ బక్రాయిజ్ వీడు హీరో అనుకుంటే జీరో అవుతారు లాస్ట్లో. సో నిజంగా అక్కడ నాకు ఒక పాయింట్ నచ్చింది ఏంటన్నా విష్ణుప్రియ ఆ దోశ కోసం అంతా ఏడవాల్సిన అవసరం లేదన్న ఫీలింగ్ కలిగింది. ఇంకోటి అన్న ఇండో మన సోనియాని చాలా నెగిటివ్ అనుకున్నాం కానీ ఈ మన ఏదైతే మన దోశ విషయంలో జరిగిన దాంట్లో సోనియానే మన ప్రేరణకి నువ్వు పోయి విష్ణుప్రియ తినిపి అన్న పాయింట్ చాలా బాగా నచ్చిందన్న. సో ఓవరాల్గా ఈ దోశ పంచాయతీలో బక్కరా అయ్యింది నాగమణికంట. వాడు ఏదో హీరోతో చూపిద్దాం అనుకోండి కానీ లాస్ట్ బక్కరా అయింది వాడే. నాగమణికంట ఈ మధ్య ఎవరిని పడితే వాళ్ళని హక్ చేసుకుంటున్నాడు, ఏంది సంగతి? వాడు చెత్తలా కొడుకన్న, వాడు సింపతి స్టార్, వాడు ఏమిటి పనికిరాడు అన్న. వాడిని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టిరు. వాడిని అమ్మ ఎక్కడ దొరికినా సరుకురా ఫీలింగ్ వచ్చాం. చెప్తాను ఫస్ట్ పాయింట్ చెప్తాను. నాగమణికంట ఫస్ట్ ఫేక్ పర్సన్. ఎందుకంటే తన విగ్ పెట్టిన ఫేక్. నేను అసలు తన ఏష్ ఫ్యాన్ అయినా నేను కటింగ్ చేసుకుని మనకు కటింగ్ షాప్ పోతే అది విగ్ అని తెలిసింది. సో అక్కడ నేను చాలా డిసప్పాయింట్ ఫేక్ అని. ఇంకోటి కట్టపని అంటున్నా. కట్టపని ఎందుకు అంటున్నా అంటే తను ఫస్ట్ వీక్ విష్ణుప్రియతో ఫ్రెండ్షిప్ చేసి నామినేషన్ అవుతుంది. విష్ణుప్రియకే నామినేట్ చేస్తాడు. ఎందుకు నామినేషన్ చేసినవారా బాబు అంటే నాకు విష్ణుప్రియ నాకు ఫెమినిస్ట్ పదం తిట్టింది నన్ను, ఇంకా తనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంకెన్ని పదాలు దొరుకుతాయేమని ఉద్దేశంతో ఫ్రెండ్షిప్ చేసినా. అంతేందుకు అది ఎవడన్నా ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారన్నా? నేను తప్పు చేస్తే దిద్దుకోమని చేస్తా ఫ్రెండ్షిప్, కానీ ఇంకేమైనా పదాలు దొరుకుతాయి ఎవడ ఫ్రెండ్షిప్ చేస్తాడా? అది పక్కన పెట్టేసాయి. నిన్న సెకండ్ నామినేషన్లో మన ఆదిత్య ఓమో అరే నువ్వు చాలా కష్టాలు ఉంటే నిన్ను ఓదార్చినారా, నేను చాలా మోటివేషన్ చేసినా అంటే నీకు ఎవరు మోటివేషన్ చేయమన్నాడు అంటే వీనికి హెల్ప్ చేసి కూడా తప్పైన ఫీలింగ్ వచ్చింది. అక్కడ మనకు కట్టబ ఫీలింగ్ అది. ఇంకోటి తెల్లాలు సింపతి, ఎప్పుడు చూసినా సింపతి. నాకు మా మమ్మీ కావాలి, మా డాడీ కావాలి, నాకు కూతురు కావాలి. మరి వీడి రచ్చబండకోవాల్సిన క్యాండిడేట్ బిగ్ బాస్ కట్టుకొచ్చారు నిజంగా చెప్పాలంటే. అదే చెప్తున్నా ఇది రచ్చబండకోవాల్సిన క్యాండిడేట్ బిగ్ బాస్ కట్టుకోవచ్చు ఇట్లా జరుగుతుంది. వాడేమంటాడు నాకు తల్లి కావాలి బిడ్డ అంటే వాడు బిగ్ బాస్ వాడు ఏం చేస్తాడన్నా? అవును అన్నాను కాదన్న వాళ్ళు ఆడాల్సిన చూడన్నా. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు ప్రాబ్లమ్స్ నాకు ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్. మరి ఎందుకు బిగ్ బాస్ కోలే? నువ్వు బిగ్ బాస్ పోయిన తర్వాత నువ్వు అన్ని టాలెంట్ ఉపయోగించుకో ప్రజలను పంపించాలి, అంతేగాని బిగ్ బాస్ పోయిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే సరే వాడు సింపతి గేమ్స్ పక్కన పెట్టేసి వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అనుకుందాం. అదెందుకు సింపతి మొన్న నిఖిల్ ఏమంటాడు అరే నీకు ఒక ఏదంటే బంధాలు బంధితులు ఒక టాస్క్ ఇస్తే నాకు బంధాలు బంధువులు నాకు టాస్క్ ఉంది దానికి నువ్వునే అంటాడు. పోయి మెల్లగా సోనియా అక్క ఒక అగ్గీవ అక్క అంట. ఊరు వినమ్మ వీడేమో డైలాగ్ దంతా వచ్చి బయటకు వచ్చి నాకు ఫ్యామిలీస్ వద్దు, నా భర్త నా భార్య నన్ను విడిపోయింది, నా కూతురు నన్ను విడిపోయింది అంటాడు. పోయి సోనియాకి అగ్గీవ అంటాడు. ఊరు వినమ్మ అంతేంత పక్కన పోయి మళ్ళీ సోనియాకి కిస్ ఇస్తాడు. యశ్మికి పోయి అగ్గి చేసుకుంటాడు. వీడు మంచోడు. వీడు పెద్ద చూతేగాడని ఓపెన్ చెప్తాను కదా. ఈయన నాగమణికంట కేవలం సింపతి ప్లే చేస్తున్నాడు. సింపతితోనే కప్పు కొడతాం అనుకుంటే చెప్తాను. కప్పు కొట్టాలపై ఈ సింపతి నాకు చెప్తున్నా. గడియారంలో గడ్డి ఉండదు భయ్య, మన పాలకూరలో పాలు ఉండవు. ఏదో ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా సీట్ రాదు, హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం హ్యాపీ ఉండదు. సింపతి కార్డ్ ప్లేస్ అంత మాత్రం కప్పు రాదు. దయచేసి నాగమణికంట ఒకటి చెప్తున్నా. అంతేకాని నేను చూసిన ఈరోజు నిన్న ఒక టాస్క్ మా ప్రభావతి 2.0 టాస్క్ జరిగిందన్న. టాస్క్ జరిగితే మన సోనియాని హక్ చేసుకున్నందుకు నిఖిల్ కోపం వచ్చినట్టు పాపం. ఎందుకంటే నిఖిల్ కూడా మధ్యలో సోనియా తిరుగుతుంది కదా. ఏం చేస్తాడంటే నిఖిల్ తీసి అవతల ఉంటాడు తీసి అవతల కొడతాడు. అది అనుకున్నా బిగ్ బాస్ అయిపోయింది వాడు చచ్చిపోయింది అనుకున్నా. అంటే అట్లా అయిపోయినాడు ఒకటే షాట్కు కింద పడిపోయాడు నాగమణికంట. వీడు అయిపోయిందని అనుకున్నాం. అంతే మన పాపం అబ్బాయి నాయని కొద్దిగా దాయతలిచి అరే నువ్వు దెబ్బలు తాగిన పడ్డవరా, నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకున్నా అంటే వాడు రూమ్లో కూడా ఏడ్చుకుంటూ నా బిడ్డ నా పిల్ల కావాలని ఏడుస్తాడు. అరే ఎందుకు ఏడుస్తాడు అంటే నేను బిగ్ బాస్ గెలిస్తేనే నా పిల్లలు నన్ను ఇంట్లోకి రాణిస్తుంది, నా బిగ్ బాస్ గెలిస్తే నా వైఫ్ రాణిస్తుంది. బిగ్ బాస్ కప్పుకు మన పిల్లలకి సంబంధం ఏందన్న అంటే వీడు ఇండైరెక్ట్ ఏం చేస్తాడంటే ఆ పిల్లల్ని నెగిటివ్ చేస్తాం. ప్రజలంతా ఏమనుకోవాలి, ఓహో వాళ్ళ భార్య డబ్బులు ఉంటే పెళ్లి చేసుకుంటుంది, డబ్బులు ఉంటే ఇంట్లోకి రాస్తా అనిపిస్తుంది. అంతేనా నాకు బాగా ఎన్నిసార్లు అనిపించింది అంటే వీడు నీతులు లేకుంటాడు పోయి అగ్గులిస్తాడు, నీతులు లేకపోతే బూతులు మాట్లాడు పోయి. మిగతా వాళ్ళ గురించి ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అనుకుంటున్నారు? మరి నెక్స్ట్ నేను అనుకుంటున్నా ఈసారి 8 మంది నామినేషన్లు ఉన్నారు. 5 మంది అమ్మాయిలు ఉన్నారు, 3 అబ్బాయిలు నామినేషన్లు ఉన్నారు. సో మీరు చూడండి పృథ్వీరాజ్ తనకి చాలా విపరీతమైన నెగిటివ్ ఉందన్న. తన మాటికి అగ్రెసివ్ అవుతున్నా. ఎందుకు అగ్రెసివ్ అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు కూడా నిన్న ఆదిత్య ఓం తోటి అబ్బా మామూలు కామెడీ కాదు. ఆదిత్య ఓం ఏం చేస్తారో నాకు అర్థం కాదన్న. పృథ్వీరాజ్ ఫైట్ చేస్తుంటే ఐఎమ్ సారీ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ఐ లవ్ యూ.
ఒరే గేమ్ ఆడరా అంటే వాడు గేమ్ ఆడాడు. సో అక్కడ కూడా పృథ్వీరాజ్ కూడా నెగిటివ్ అనిపించాడు అక్కడ. బట్ ఇంకోటి ఏంటంటే మన అబ్బాయి నవీన్ గురించి మాట్లాడాలి. అబ్బాయి నవీన్ అన్న తను ఫస్ట్ వీక్ చాలా కామెడీ జనరేట్ చేస్తారు, బాగా నచ్చింది. కానీ ఈ సెకండ్ వీక్ వచ్చిన తర్వాత నాకు బాగా డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే బిగ్ బాస్ ఏమంటే నామినేషన్ వేసుకోవాలి, ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక సెల్ఫ్ నామినేట్ వేసుకోవాలంటే నిఖిల్తో మాట్లాడతారు, అరే నువ్వు 2 సార్లు నామినేషన్కి వచ్చావు కదా, ఈసారి నేను సెల్ఫ్ నామినేట్ అవుతాను. ఎందుకంత ఓవర్ యాక్టింగ్ ఇస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అంత ఓవర్ యాక్టింగ్ అవసరం లేదు. సో నువ్వు కష్టపడి బిగ్ బాస్కి వచ్చి నువ్వు ఒకసారి చీఫ్ అయినావు, దాన్ని బట్టి ఉండాలి కదా. అట్లా కాకుండా నేను సెల్ఫ్ నామినేట్ అవుతా అంట. ఇప్పుడు నీకు ఓటింగ్ ఒక్కడు కూడా ఓటు వస్తలేదు నీకు. సో నిజం అంతకన్నా ఈరోజు చీఫ్ అయిన తర్వాత నీ లీడర్ అంటే ఎట్లా ఉండాలన్నా, నేను మంచిగా ఆడి నా గ్రూప్ని కూడా మంచిగా ఆడిపోయాలి. 2 గేమ్ ఆడి ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడి బిగ్ బాస్ నేను గేమ్ ఆడా అంటాడు. సో నాకు అట్లా నువ్వు ఏమి మొత్తం హార్మోని ఖరాబ్ చేస్తున్నావు దాన్ని బట్టి. సో నీవు ఉండడం వల్ల నీ గ్రూప్ వాళ్ళు కూడా ఎవరు ఆడాడు, నువ్వు ఆడపో పక్క గ్రూప్ వాళ్ళు కూడా అంటే నువ్వు అట్లా ఇండైరెక్ట్గా నువ్వు గేమ్ ఆడను. బిగ్ బాస్కి బిగ్ బాస్కి ఎంత మండాలన్నా. సో నువ్వు అన్నాడు కదా బిగ్ బాస్ అతను టాస్క్ ఇచ్చింది గేమ్ ఆడమని. సో బిగ్ బాస్కి నేను గేమ్ ఆడా డన్, క్యాప్టెన్ అంటాడు గేమ్ ఆడిపోయాలి. అంతేగాని అంత ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. నాకు తెలిసి మన అబ్బాయి నవీన్ కానీ పృథ్వీరాజ్ కానీ సో వీళ్ళు మెయిన్గా ఈ అబ్బాయిలలో నాగమణి కంట వాడు అసలు దయచేసి ప్రజలారా మీకు దండంరా దూత, దయచేసి అని ఓట్లు వేయకుండా చెప్ప, మీరు ఓటు వేయడం వల్ల ఇంకా వాడు సింపతి కొడుతున్నాడు. వాడు బిగ్ బాస్కి ఏమంటారు అన్నయ్య చూడన్నా, వాడు బిగ్ బాస్కి ఏమంటారు తెలుసా, బిగ్ బాస్ నాకు ఎందుకో నేను ఒకవేళ వెళ్ళిపోతే నేను నీ బిగ్ బాస్ చూడ అంటాడు. బిగ్ బాస్కి వార్నింగ్ ఇస్తున్నాడు నాగమణి కంట, నువ్వు ఒకవేళ ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వస్తే నేను ఈ బిగ్ బాస్ చూడను, కానీ లాస్ట్ ఫైనల్ రోజు ఎవడు విన్నర్ చూస్తాంట. నీకు లైఫ్ ఇచ్చిందా బిగ్ బాస్, వీడు బిగ్ బాస్ బయటకు వస్తే బిగ్ బాస్ చూడండి, నీకు ఎవడు చూడమన్నాడు బిగ్ బాస్. వీడు చాలా నిజంగా నాగమణి కంట కానీ అబ్బాయి నవీన్ కానీ పృథ్వీరాజ్ కానీ వీళ్ళు ముగ్గురు చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఇంకొక అమ్మాయి 5 రోడ్లో ఒక యష్మి కూడా, తను కూడా మొన్న చాలా గేమ్ మంచిగా ఆడలేదు కానీ నిన్న చాలా ఫైర్ అనిపించింది అన్న. సో వీటిలో నాకు తెలిసి పృథ్వీరాజ్ అన్న కానీ నాగమణి కంట కానీ అబ్బాయి నవీన్ కానీ వెళ్ళిపోతారని డౌట్ ఉంది అన్న. అబ్బా చాలా మంచి క్వశ్చన్ అడిగినా. సోనియా నిజంగా తన ఆడపులి అన్నది ఆడపులి కాదు, తను ఆడపిల్లి. టూ ఫ్రాంక్ చెప్పాలంటే అరే ఏమో నాకు అర్థం కాదు, తను మంచి గేమ్ ఆడదు. ఓన్లీ ఇక్కడ పెద్ద పెట్టుకుంటుంది, ఇక్కడ చిన్న పెట్టుకుంటుంది, ఎంటకు అబ్బాయిని పెట్టుకుంటుంది, ఉబ్బని కొడితే హగ్గులు కిసులు. ఓరి అమ్మ ఇది బిగ్ బాస్ ఆఫ్ ఫ్యామిలీ షోనా ఏంద్రా ఇది నాకు అర్థం కాదు. హగ్గులు ఓకేనా. నేనేమనుకున్నా ఆర్జీవి తన ఒక ప్రమోషన్ నాకు చాలా బాగా అనిపించింది. అరే మన ఆర్జీవి సుచిరాలు కాబట్టి ఎంకరేజ్ అయితే మన ఫీలింగ్ నాకు కలిగింది. కానీ లోపలికి పోయిన తర్వాత తన గేమ్ ఆడలేదన్న. నిఖిల్ ఎంటేసుకోవాలి, అబ్బాయి నవీన్ ఎంటేసుకోవాలి, పృథ్వీరాజ్ ఎంటేసుకోవాలి, వాళ్ళతో గేమ్ ఆడాలి. ఈరోజు చూడన్నా ఈరోజు చీఫ్ ఎవరన్నా నిఖిల్, కానీ నిఖిల్ గేమ్ ఆడినట్లేదు. మన ఏమంటారు కదా బాహుబలి అంటారు రాజగామి అంటారు, తన గేమ్ ఆడ సోనియా గేమ్ ఆడినట్టు ఆడుతుంది మొత్తం. సో తను ఏకంగా తనకి ఏం లేదు, ఓన్లీ ఏంది వాళ్ళ మైండ్ సెట్ హ్యాండిల్ చేయాలని కోరుకుంటుంది. ఒక విషయం నాకు అనిపించింది, మొన్న విష్ణుప్రీత గొడవైందన్న. ఏంటంటే నీకు తల్లిదండ్రులు లేరేమో, నీకు ఎవరు చూడరు, నాకు తల్లిదండ్రులు నాకు కన్న చూస్తారు అని అన్నది. సో నిజంగా అంటే అక్కడ విష్ణుప్రియ తల్లి లేదన్న, అవునా కదా, మదర్ లేదు. ఆ రోజు విష్ణుప్రియ కానీ ఒక గంట సేపు ఏడ్చి ఉంటే ఎక్కలేని సింపతి గెయిన్ అయ్యేది నాకు. అక్కడ విష్ణుప్రియ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇదే ఫుటేజ్ యూట్యూబ్ మన నాగార్జున వీడియో చూపించినప్పుడు నేను అనుకున్నా ఈసారి నామినేషన్లో విష్ణుప్రియ సోనియా వేసుకుంటారు అనుకున్నా, కానీ విష్ణుప్రియ అసలు సోనియా నామినేట్ కూడా లేదు. చాలా బాగా అనిపించింది. అంతేందుకన్నా ఏదో విషయంలో తన అడల్ట్ అనే పదం వాడితే, ఏదో జోకేస్తే సోనియా ఏమంటే అడల్టరీ అనే పదం వాడుతుంది. సరే అడల్టరీ అని నేను నా ఫోన్ తీసుకుని గూగుల్లో కొడితే వ్యభిచారం వస్తుంది. ఎంత నెగిటివ్ మైండ్ ఉన్నది మన సోనియా కంటే, అంత గలీజ్ మైండ్ ఉందన్నమాట. నేను చెప్పాలంటే తను అంత అవసరం లేదన్న ఫీలింగ్ వచ్చింది అన్న. బిగ్ బాస్ కంటే ఒక చీడ పురుగు లాగా తను కలిగింది. తను ఎంత తొందరగా బయటకు వెళ్తే అంత బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. టాప్ నేను అనుకుంటున్నా నిఖిల్కి ఎటువంటి డోకా లేదు, తనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పుడైతే తను సోనియా అంటే తిరుగుడు బంద్ చేస్తే తను ఈజీ తనే కొట్టుకోతాడు. తను సోనియా అంటే తిరిగితే మాత్రం తను కూడా కష్టం అని చెప్పలేము. విష్ణుప్రియకి ఎటువంటి డోకా లేదన్న. విష్ణుప్రియ కన్ను మూసుకొని టాప్ 2కి వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ కానీ నైనిక కానీ మన కిరాక్ సీత ఏం ఆడింది భయ్యా లాస్ట్ టైం గేమ్ అంటే ఫస్ట్ వన్ వీక్ బాధపడ్డా, నేను ఆడలేకపోతున్నా భయపడ్డా అని నాగార్జున వచ్చి తన కష్టాలను తీసేసిండు సండే రోజు. చాలా బాగా అనిపించింది. మన ఫస్ట్ నిఖిల్ చెప్పుకోవచ్చు, సెకండ్ విష్ణుప్రియ చెప్పుకోవచ్చు, థర్డ్ మన కిరాక్ సీత చెప్పుకోవచ్చు, అఫ్రీద్ మన యూట్యూబర్ గేమ్ మాడు భయ్యా. నాకు మరో సోయిల్ రాహుల్ సిప్లీ అని గుర్తొచ్చింది. నాకు నువ్వు మంచిగా ఆడాలని 100% నా సపోర్ట్ నీకు ఉంటుంది. సో ఈయన కానీ మన నిఖిల్, విష్ణుప్రియ, అఫ్రీద్, నైనిక వీళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు గేమ్స్. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే బిగ్ బాస్ 7 కన్నా బిగ్ బాస్ 8 వచ్చేసి ఫస్ట్లో డల్ అనిపించింది. దీని అమ్మ బిగ్ బాస్ ఎందుకు రా అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కళ్ళందరూ టీవీ ముందు అతుకుపోతుంది, ఐస్కాంతం అతుకుపోయినట్టు. ఎందుకంటే బిగ్ బాస్ చూడాలి అనే కోరిక వాళ్ళకు ఉంది ఇప్పుడు. ఓకేనా. నిన్నటి ఎపిసోడ్లో ఎలా అనిపించింది అంటే అన్న, నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే అసలు మొత్తం ఎవడికాడు పులిహార కలుపుతున్నా, లవ్వులు కలుపుకుంటుండో. కానీ ఒక కోడి గుడ్డు కోసం కలబడుతున్నారన్న, కొట్లాడుకున్నారు. వాడి దెబ్బలు తోలుతున్నా, తలకాయలు పగులుతున్నా చూసుకోవట్లేదు. కానీ నాకు అంటే వాళ్ళు నేను విన్నవ్వాలి అని చెప్పేసి
అట్లా ఆడుతున్నారు నా గేమ్. నాగమణికంటే సింపతి ఏమైనా క్రియేట్ అవుతుంది? సింపతి ఇప్పుడైతే లేదన్న నాగమణికంట. ఫస్ట్లో ఉంది సింపతి ఎందుకంటే ఏడుస్తూ ఉన్నాడు, సింపతి చూపిస్తున్నాడు కాబట్టి సింపతి అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ గేమ్ ఆడుతున్నాడు. అగ్గు సీన్స్ అంటే ఆ మాత్రం రొమాన్స్ అయితే ఎట్లా బిగ్ బాస్లో అందరూ చూస్తున్నారు. ఎందుకంటే తప్పు ఇప్పుడు వాళ్ళ గొడవ అయింది, గొడవ అయితే అగ్గిస్తాడు, ముద్దు పెడతాడు, మళ్ళీ క్లోజ్ అయిపోతారు, అంతే. ఏం లేనా సోనియాది హైలైట్ అన్న. విష్ణుప్రియ వేస్ట్ అన్న. అసలు ఆమె గేమ్ ఆడుతుందే లేదా పులిహోర కలుపుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె ఉన్న ఫాలోయింగ్కి, ఆమె బయట ప్రపంచానికి విష్ణుప్రియ అంటే బొచ్చ మంది ఇంత పోరగాడికి కూడా తెలుసు అన్న. ఇప్పుడు పుట్టే పోరగాడు తెలుసో తెలియదులే కానీ చిన్న పోరగాళ్ళకి అందరికీ తెలుసు విష్ణుప్రియ అంటే. కానీ అంత ఫాలోయింగ్ ఉంది బయట. కానీ ఆమె గేమ్ ఆడట్లేదు విష్ణుప్రియ. ఆమె ఎందుకు ఆడట్లేదు ఆమెకే అర్థం కావట్లేదు. ఆ గిన్నెలు కాడడం రాదు, ఆ వంట వండడం రాదు, ఏం చేయడం రాదు, గేమ్ ఆడటం రాదు, కలబడుతుంది, నిలబడి చూస్తుంది. సో పేరున మంచిగా ఆడుతున్నా, రష్మి కూడా వాళ్ళు కూడా మంచిగా ఆడుతున్నారు. పృథ్వీ వేస్ట్ అన్న. పృథ్వీ ఏంటంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఎందుకంటే నాకు బాడీ ఉంది, నాకు బలం ఉందని చూపిస్తున్నాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. చాలా తప్పది. నాగార్జున సార్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అట్లనే అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. టాప్ 5లో వచ్చేసి నయనిక ఒకటి, మణికంఠ రావచ్చు, పృథ్వీ కాదు నవీన్ రావచ్చు, విష్ణుప్రియ పోతుంది అనుకుంటున్నాను.